కేశవ అనే ఇతడు పెద్దలు కుదిరించిన పెండ్లి చేసుకుంటాడు. అలాగే అతని భార్యను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. అయితే కడుపుతో ఉన్న భార్యకు పని చేయించుకుంటుందని తన తల్లిపై విసుక్కుంటాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతని తల్లి పిండి ఎలా రూపాల్లో చెబుతోంది. తర్వాత రుచికరంగా ఇడ్లీలు ఎలా తయారు చేయాలో కూడా చెబుతుంది. ఒకరోజు కేశవ తన భార్యతో ఊరిలో ఒక ఇడ్లీ కొట్టు పెడదామని అంటాడు. అన్నట్టుగానే వీళ్ళిద్దరూ కలిసి ఊరిలో హోటల్ కడతారు. అయితే కేశవ తన అమ్మ చెప్పినట్టుగానే రుచికరంగా ఇడ్లీలు తయారు చేస్తాడు. అయితే ఇడ్లీ తిన్న వారంతా చాలా బాగుందని అంటారు. అలా 30 సంవత్సరాలుగా కేశవ ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. అలా ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి హోటల్కి వెళ్తూ ఉండేవాడు. అలాగే కేశవతో పాటు తన కొడుకు కూడా వస్తుండేవాడు. ఊళ్ళోనే కాకుండా జిల్లా మొత్తం ఫేమస్ అవుతుంది. కొన్ని సంవత్సరాలకు కేశవ కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ తర్వాత ఒక పెద్దని గ్రైండర్ని తెచ్చి దీంతో పిండి రుబ్బితే నీకు అలసట రాదని త్వరగా పిండి రుబ్బచ్చని తన తండ్రితో చెప్తాడు. అప్పుడు తండ్రి కొంచెం పిండి రుబ్బుమని చెబుతాడు. దానితో ఇడ్లీలు చేసి అది తిని చూశాక ఇది నేను చేసినంత రుచికరంగా లేదు అని అంటాడు. అయితే కేశవ కొడుకు ఉద్యోగం కోసం సిటీకి వెళ్తాను అని అంటాడు. కానీ తండ్రి తన కొడుకుని ఊరు వదిలి పంపించడానికి ఇష్టపడడు. అయితే కొడుకు ఇష్టం మీద ఉద్యోగం కోసం సిటీకి పంపిస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.